Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today we are discussing about the second BSc 4th semester syllabus 5th unit. That is the 5th unit is the growth and development. Growth and development. Any organism is undergo the growing conditions. అంటే పెరుగుతుంది అంటాం కదా, ఆ పెరగడం ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్. అంటే ఆ పెరగటానికి కారణమయ్యేటటువంటివి ఏమిటి అంటే సమ్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోయింగ్ ప్రాసెస్. దీని గురించి మీకు స్టార్టింగ్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి చిన్న టాపిక్ యాడ్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ముందు డిస్కస్ చేసి ఆ తర్వాత మన గ్రోత్ని ఎంకరేజ్ చేసేటటువంటి హార్మోన్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ద కాంప్లెక్స్ ఫినామినా కామన్ టు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. గ్రోత్ కెన్ బి నోటీస్డ్ యాజ్ క్వాంటిటేటివ్ ఇంక్రీజింగ్ ఇన్ ద ప్లాంట్ బాడీ. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది. అది సైజ్ అయి ఉండొచ్చు, అంటే సైజ్ పరంగా అంటే హైటు, వెయిటు, వాల్యూమ్, అంటే ఏదో ఒక రూపంలో గ్రోత్ అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అది పొడవుగా, పొట్టిగా, లావుగా, వెడల్పుగా, ఇంకేదో రకంగా షేప్ అనేటటువంటిది దాన్ని మనం సైజ్ పరంగా, వెయిట్ పరంగా, వాల్యూమ్ పరంగా మెన్షన్ చేయొచ్చు అన్నమాట గ్రోత్కు సంబంధించి. డ్యూరింగ్ గ్రోత్ ఆర్గానిజం ఇంక్రీజెస్ ఇన్ సైజ్, వాల్యూమ్, వెయిట్, సెల్ నెంబర్, అమౌంట్ ఆఫ్ ప్రోటోప్లాజం. అంటే అన్ని రకాలుగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బాడీ. గ్రోత్ ఈజ్ అకంపెనీడ్ బై an irreversible change in size. Increase in size is measured in terms of length, height, width, diameter or area. అంటే సైజు పెరుగుతూ ఉంటుంది. అంటే మన సైజు పెరిగితే పొడవు పెరిగిందా, వెడల్పు పెరిగిందా, ఎత్తు పెరిగారా, లేకపోతే మన చుట్టుకొలత పెరిగిందా, ఇవన్నీ చూసుకుంటాం. అంటే ఒక ఆర్గానిజం గ్రో అప్ అవుతుందంటే ఏ రకంగా అయినా గ్రో అప్ అవ్వచ్చు, ఈ రకంగానే అవుతుందని చెప్పడం. లెంత్ క్యాన్ బి మెజర్డ్ విత్ హైలీ సోఫిస్టికేటెడ్ యాక్సానోమీటర్. అంటే మొక్కల్లో పొడవుకు సంబంధించి యాక్సానోమీటర్ సహాయంతో మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అంటే విచ్ డిటెక్ట్స్ ద ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ అండ్ రికార్డ్స్ ద ఆటోమేటికల్లీ. యాక్సానోమీటర్ సహాయంతో రికార్డ్ చేసుకోవచ్చు అంట ఎంత పెరుగుదల, అంటే ఎంత గ్రోత్ వచ్చిందనేది. వైల్ గ్రోత్ కెన్ బి మెజర్డ్, డెవలప్మెంట్ కెనాట్ బి మెజర్డ్. గ్రోత్ అనేది అంటే ఎంత పెరిగింది అంటే బయటకు కనిపిస్తూ ఉంటుంది, ఎంత పొడవు వచ్చారు, ఎంత వెడల్పు వచ్చారు అనేటటువంటిది. అంటే ఒక ఆర్గానిజం మనం ఇప్పుడు మొక్క వేసినప్పుడు అది చిన్నగా ఉంటుంది, ఇన్ని సెంటీమీటర్లు ఉంటుంది. ఆఫ్టర్ ద సమ్ ఆఫ్ 1 week ఇంక్రీజ్ దేర్ సైజ్. మన స్కేల్ ఉపయోగించుకునో లేకపోతే ఇంకొక దాన్ని ఉపయోగించుకుని దాని యొక్క పొడవు, వెడల్పులు అన్నీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ డెవలప్మెంట్ని ఎలా మెజర్ చేస్తాము? డెవలప్మెంట్ని మెజర్ చేయలేం కదా, అది ఇన్నర్ సైడ్గా మెటబాలిజం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ కెన్ నాట్ టేక్స్ ప్లేస్ విత్ అవుట్ కమిట్మెంట్ గ్రోత్. అంటే సమ్ బయాలజిస్ట్ కన్సిడర్ డెవలప్మెంట్ యాజ్ ద వన్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్రోత్. అంటే ఇంటర్నల్గా ఒక సెల్ ఉంది, ఆ సెల్ డివిజన్ జరిగి నెంబర్ ఆఫ్ సెల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అది అలా జరిగిందనే విషయం అంటే దాన్నే కదా మనం డెవలప్మెంట్ అంటాం. ఈరోజు ₹1 సంపాదించిన వాళ్ళు రేపు ₹10 సంపాదిస్తుంటే అది డెవలప్మెంట్ కింద మనం మెన్షన్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అది జరిగేటటువంటి విధానం. దీస్ 2 phenomena ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ప్రాసెస్. అంటే ఏంటి, డెవలప్మెంట్, గ్రోత్ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సెల్స్ అండ్ టిష్యూస్. డెవలప్మెంట్ ఏంటి, సెల్ డిఫరెన్షియేషను అండ్ టిష్యూ డిఫరెన్షియేషన్ అనేటువంటిది.
ఇప్పుడు మనకు సెల్ అనేటువంటిది సింగిల్ సెల్, అది పారెంకైమా సెల్ అనుకుంటాం. అది కాస్త డివిజన్ జరిగి ఆఫ్టర్ ద సమ్ డేస్ అంటే రూట్ టిష్యూ ఫార్మేషన్, స్టెమ్ టిష్యూ, లీఫ్ టిష్యూ అనేలాగా టిష్యూ ఆర్గాన్స్ డిఫరెన్షియేషన్ చూపిస్తూ ఉంటుంది. అంటే డిఫరెన్షియేషన్ అని ఉంటుంది. లేదా స్క్లెరెంకైమా టిష్యూ అని, జైలం టిష్యూ, ఫ్లోయం టిష్యూ ఇలాగ డిఫరెన్షియేషన్ టిష్యూస్ అనేటటువంటివి మార్పు చెందుతాయి. అంటే పారెంకైమా టిష్యూ నుంచి ఏర్పడాలి ఇవన్నీ కూడా ఏవైనప్పటికీ కూడా. ద ప్రాసెస్ బై విచ్ సెల్స్ బికమ్ స్పెషలైజ్డ్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియేషన్. అంటే స్పెసిఫిక్ యాక్టివిటీ చేయడం కోసం అవి మాడిఫికేషన్ చేస్తాయి. ఇప్పుడు జైలం ఉంది, వాటర్ కండక్షన్ ప్రాసెస్ కోసం ఏర్పడేటటువంటి సెల్స్. ఫ్లోయం టిష్యూ ఉంది, ఫుడ్ కండక్షన్ కోసం, అంటే ఆ పర్పస్ కోసం ఏర్పడింది కాబట్టి అంటే పారెంకైమా సెల్స్ నుంచి డీవియేషన్ చూపిస్తూ ఉంటాయి. అందువల్ల స్పెషలైజ్డ్ సెల్స్ డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మార్ఫోజెన్సిస్. డిఫరెన్షియేషన్ చూపించడాన్ని మనం మార్ఫోజెన్సిస్ అంటాం. సెల్యులర్ మార్ఫోజెన్సిస్ అంటే మనకి ప్లాంట్ టిష్యూ కల్చర్లో మనం ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు కొంచెం. డెవలప్మెంట్ ఆల్సో ఇంప్లిఫైస్ ఏ చేంజ్. చేంజ్ మే బీ గ్రాడ్యువల్ ఆర్ అబ్రప్ట్. ద ఇంపార్టెంట్ డెవలప్మెంటల్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ జర్మినేషన్, ఫ్లవరింగ్, సెనిసెన్స్. అంటే ప్రతి ఒక్క ఆర్గానిజం యొక్క లైఫ్ సైకిల్ లోపల కొన్ని స్టేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక ఉంటుంది. ఇప్పుడు మనకు మొక్క ఏర్పడాలంటే ముందు విత్తనం మొలకెత్తాలి. అంతేగాని విత్తనం మొలకెత్తకుండా జర్మినేషన్ జరగకుండా ప్లాంట్ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది, అవునా? అది జర్మినేషన్ జరిగితేనే మొక్క వస్తుంది. మొక్క వచ్చాక అది పెరిగి పెద్దదయ్యి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవరింగ్ అంటే రిప్రొడక్షన్ ప్రాసెస్ సంబంధించి. ఆ తర్వాత ఆఫ్టర్ ద రిప్రొడక్షన్ ప్రాసెస్ దట్ కెన్ ఫాల్ డౌన్. ఇప్పుడు మనకి రోజు ఫ్లవర్స్ పోస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. దాని టైం అయిపోయిందంటే దట్ కెన్ అండర్గో ద సెనిసెన్స్. రాలిపోవడాన్ని ఏమంటాం? సెనిసెన్స్ అంటాం. అంటే దాని యొక్క లైఫ్లో జరిగేటటువంటి ఈవెంట్స్ అదే. మొలకెత్తామా, గ్రో అప్ అయ్యామా, లీవ్స్ అంటే మనం లీఫ్ వెజిటేబుల్స్ అయితే లీవ్స్ ఇంపార్టెంట్, ఫ్లవర్స్ సంబంధించి ఫ్లవర్స్ ఇంపార్టెంట్, ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ ఇంపార్టెంట్. దాని లైఫ్ సైకిల్లో ఏం ఏర్పరచాలో అవి ఏర్పరచుకున్న తర్వాత కంప్లీట్ దే లైఫ్ సైకిల్ అది అయిపోయిన తర్వాత దట్ కెన్ అండర్గో డెత్ కండిషన్. అంటే మొక్క పూర్తిగా కొన్ని పెరినియల్ ప్లాంట్స్ అయితే చావు. సెనిసెన్స్ దేర్ ఆర్గాన్స్, వాటిని రాల్చుకుంటాయి. అది దాని యొక్క మేజర్ ఈవెంట్స్ కింద మనం అంటే డెవలప్మెంటల్ ఈవెంట్స్. అంటే పెరినియల్ ప్లాంట్స్లో ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంటాడు. కొత్త లీవ్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరగడం, కొత్తగా ఫ్లవర్స్ ఏర్పడడం, అవి రాలిపోవడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కొత్త ఏర్పడడం, ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ఈ గ్రోత్కి సంబంధించి ఎలా అబ్జర్వ్ చేయడానికి, దాన్ని తెలుసుకోవడానికి కైనెటిక్స్ ఆఫ్ గ్రోత్ అంటాం. ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ఇండివిజువల్ ఆర్గాన్స్ లైక్ స్టెమ్స్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఏవైనా పెరుగుతాయి. స్టెమ్ అయి ఉండొచ్చు, లీవ్స్ అయి ఉండొచ్చు, ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, దేనైనా మెజర్ చేయొచ్చు. ఎలాగంటే ఇంక్రీజింగ్ ఇన్ హైట్, ఏరియా అండ్ వెయిట్. అంటే అది పెరిగినటువంటి సైజుని బట్టి, ఎత్తును బట్టి, ఏరియాని బట్టి, దీన్ని బట్టి అంటే ఏంటి, ఫ్రూట్ యొక్క సైజు, ఫ్రూట్ యొక్క ఎత్తు, ఫ్రూట్ యొక్క విడ్త్, అది ఆక్యుపై చేసేటటువంటి ఏరియా, ఇవన్నిటిని ఐడెంటిఫై చేసి మనం గ్రోత్ని మెజర్ చేస్తాం. వెన్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ఆర్గాన్ is plotted against the time a sigmoid or S-shaped curve is obtained. అంటే దాని గ్రోత్కి సంబంధించి మనం ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేస్తే ఎస్ షేప్లో ఉంటుందంట. అదే సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. అంటే పర్టికులర్ టైము అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ప్లాట్ చేస్తే కరెక్ట్గా అలాగ వస్తుంది. ద షేప్ ఆఫ్ ద కర్వ్ రిమైన్స్ ద సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ గ్రోత్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఆర్ వెయిట్. మనం ఎప్పుడు కూడా గ్రోత్ని ఏమన్నాం, హైట్ అంటే పొడవుగా ఎదిగిందా, వెడల్పుగా వచ్చిందా, లేకపోతే ఎంత థిక్నెస్తో ఉంది, అంటే ఎంత మందంగా ఉంది అనే దాని కండిషన్ బట్టే కదా గ్రోత్ని మెజర్ చేస్తాం. ద సిగ్మాయిడ్ కర్వ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ద న్యూమరస్ యాన్యువల్ ప్లాంట్స్ అండ్ ఇండివిజువల్ పార్ట్స్ ఆఫ్ బోత్ యాన్యువల్ అండ్ పెరినియల్ ప్లాంట్స్. అంటే మనకి పెరినియల్ ప్లాంట్స్ లోపలైతే లీఫ్ ఫార్మేషన్ చేసి ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఫార్మేషన్ చేసి ఆ కండిషన్ బట్టి ఐడెంటిఫై చేస్తాము. యాన్యువల్ ప్లాంట్స్ అయితే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్, వాటి లైఫ్ సైకిల్ అయిపోగానే దట్ ఈస్ అండర్గో డెత్ కండిషన్స్. వీటన్నిటిని లెక్కలోకి తీసుకుని సిగ్మాయిడ్ కర్వ్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇక్కడ 3 phases ఉంటాయంట.
అంటే మనం నోట్ చేయాల్సిన ఫేజెస్. ఫస్ట్ వన్ ఇస్ ద లాగార్థమిక్ లేదా ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అని, రెండోది లీనియర్ ఫేజ్ అని, థర్డ్ వన్ సెనిసెన్స్ ఫేజ్ అని. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా జెర్మినేషన్, ఫ్లవరింగ్, సెనిసెన్స్ అని చెప్పేసి ఆ రకంగానే ఇది ఈరోజు చెప్పడం. ఇన్ ద లాగార్థమిక్ ఫేజ్ ద గ్రోత్ రేట్ అంటే ఏంటి, ఈజ్ స్లో ఇన్ ద బిగినింగ్. ఎప్పుడైనా స్లోగానే ఉంటుంది ల్యాగ్ ఫేజ్ లోపల, అందువల్ల దాన్ని మనం కౌంట్ చేసుకోం ఇక్కడ. ద గ్రోత్ రేట్ అంటే ల్యాగ్ ఫేజ్లో గ్రోత్ రేట్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి అది కౌంటబుల్ లేదు మనకి ఇక్కడ. లాగార్థమిక్ లాగ్ ఫేజ్ మాత్రమే ద గ్రోత్ రేట్ అనేటటువంటిది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్లీ the rate is proportional to the size of the organism. It means that the larger organism grow faster in the linear phase, increasing in size continuous at a constant rate, usually maximum for some time. అంటే మనం ఒక ఆర్గానిజం అంటే ఇప్పుడు మొక్కను వేస్తున్నాం, మొక్క వేసేటప్పుడు ఏమవుతుంది, ఎర్లీ స్టేజ్ సీడ్ జెర్మినేషన్ జరిగి మొక్క పైకి లేచే వరకు కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటుంది. నిదానంగా జరుగుతుంది. అది ఫస్ట్ది లాగర్థమిక్ ఫేజ్ లోపల. అంటే ఇంత టైం లోపల ఇంత గ్రోత్ వచ్చిందని చెక్ చేసుకుంటాం. అది కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది కదా. తర్వాత లీనియర్ ఫేజ్ అని చెప్పి అంటే స్పీడప్ వెజిటేటివ్ స్టేజ్. మనకు చూడండి చిల్డ్రన్స్ 1 month వరకు అంటే 1 month టు అండ్ మనకి ఎర్లీ స్టేజ్లో గ్రోత్ రేట్ అనేటటువంటిది కొంచెం అంటే మనుషుల్లో వేరు మొక్కల్లో వేరు. అంటే టీనేజ్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. టీనేజ్ వచ్చే వరకు కూడా అంటే బిలో ఆఫ్ 20 years వరకు వాళ్ళ గ్రోత్ బాగా వస్తుంది. ఆఫ్టర్ ద 20 years దట్ కెనాట్ గ్రో అంటే పెద్దగా ఎదగరు, చాలా స్లోగా ఉంటుంది, స్టాండర్డ్ అయిపోతూ ఉంటారు ఒక సర్టైన్ ఏజ్ వచ్చాక. అదే మనకి లీనియర్ కింద చెప్పుకోవచ్చు అనమాట. లీనియర్ ఫేజ్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ కంటిన్యూస్లీ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్, యూజువల్లీ మ్యాక్సిమం ఫర్ సమ్ టైమ్స్. అలాగే మొక్కల్లో కూడా అంతే. ద సెనిసెన్స్ ఫేజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద డిక్రీజింగ్ గ్రోత్ రేట్ యాజ్ ద ప్లాంట్ రీచెస్ మెచ్యూరిటీ అండ్ బిగిన్స్ టు ద సెనిసెన్స్. అంటే మొక్క మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళిపోయాకంటే రిప్రొడక్షన్ స్టేజ్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత దానికి సెనిసెన్స్ స్టేజ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఆకులు రాలిపోవడం, పువ్వులు రాలిపోవడం, కాయలు రాలడం అంటే మెచ్యూరిటీకి వెళ్ళిన తర్వాత రాలుతాయి, ఎర్లీ స్టేజ్లో కాదు. ద సిగ్మాయిడ్ కర్వ్ రిప్రజెంట్స్ ద క్యుములేటివ్ గ్రోత్ ఇన్ హైట్ ప్లాటెడ్ అగెన్స్ట్ టైమ్. దిస్ డస్ నాట్ షో హౌ మచ్ ద ప్లాంట్ హ్యాస్ గ్రోన్ ఈచ్ డే, ఈచ్ వీక్ టు అచీవ్ ద ఫైనల్ height. The increasing in growth per unit time is determined and is known as growth rate. When the growth rate is plotted against the time bell-shaped curve is obtained, it shows that growth rate continuously changes and that maximum growth is maintained only for some times. అంటే మనకి గ్రోత్ అప్పుడు అంటే పెరుగుదల అనేటటువంటిది మాత్రమే చూపించినప్పుడు ఇక్కడ హైట్ పరంగా ఈ విధంగా సిగ్మాయిడ్ కర్వ్ రేఖను చూపిస్తూ ఉంటాం. అదే ఇక్కడ సెంటీమీటర్స్ అంటే రోజుకి ఇన్ని సెంటీమీటర్స్ పెరిగింది అని చూపించేటప్పుడు అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది కదా. అంటే యాన్యువల్ ప్లాంట్స్ని తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ దే లైఫ్ సైకిల్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఫ్రూట్ ఫార్మేషన్ అనుకుందాం, లేకపోతే ఫ్లవర్ ఫార్మేషన్ జరగాలి అంటే ఫ్లవర్స్ ఫార్మేషన్ జరిగిపోయిన తర్వాత స్టేబుల్గా ఉంటాయి. ఆ ఫ్లవర్ యొక్క టైం అయిపోయింది అనుకోండి, ఫాల్ డౌన్ దేర్ పెటల్స్, వాటి పెటల్స్ని నెమ్మదిగా రాల్చుకొని దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. ఇలాగ నెమ్మదిగా ఫాల్ డౌన్ అయిపోయి చివరికి ఆ ఫ్లవర్ మొత్తం రాలిపోతుంది. లేదా మొక్క అనుకోండి, ఫ్లవరింగ్ రాగానే ప్లాంట్స్ అనేటువంటి చచ్చిపోతూ ఉంటాయి. ఈ విధంగా అంటే ఒక్క రోజులో జరిగేది కాదు కదా, రోజు రోజుకి ఎన్ని సెంటీమీటర్లు ఎదిగింది ఎంత అంటే ఫాల్ డౌన్ సెనిసెన్స్ ఈ విధంగా చూపించినప్పుడు ఇలాగ బెల్ షేప్లో వస్తుందన్నమాట. అంటే ఇదేంటి మనకి ఒక స్టేజ్ వరకే. అంటే పెరినియల్ ప్లాంట్స్ లోపల మొక్కను చూసుకున్నప్పుడు గ్రోత్ రేట్ ఎప్పుడు కూడా ఈ విధంగా సిగ్మాయిడ్ రేట్కే వస్తుంది మ్యాక్సిమం సెంటీమీటర్లో చూసుకున్నప్పుడు. ఇదేంటి డేకి
ఒక డే ఇంత గ్రోత్ వస్తుంది అని చెప్పడానికి. అంటే ఏ టైంలో అంటే మనకి సన్లైట్ ఫోకస్ అయినప్పుడు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, సన్లైట్ తక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ తక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ద గ్రోత్కి సంబంధించి మనకు ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. అంటే గ్రోత్ అని చెప్పేసి చెప్తున్నాం కదా ఇందాక నుంచి. ఈ గ్రోత్కి సంబంధించి కొన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అంటే గ్రోత్ని ఎంకరేజ్ చేసేటటువంటి హార్మోన్స్ ఏంటి అవి అన్నప్పుడు ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్. దీస్ 3 ఆర్ ద గ్రోత్ ఎంకరేజింగ్ హార్మోన్స్. వీఆర్ సింప్లీ కాల్ దట్ గ్రోత్ ప్రమోటర్స్, గ్రోత్ రెగ్యులేటర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అలాగే ఇథిలిన్, అబ్సిసిక్ యాసిడ్, బ్రాసినోస్టెరాయిడ్స్. దీస్ 3 ఆర్ కాల్డ్ గ్రోత్ ఇన్హిబిటర్స్, అంటే కంట్రోలర్ ఆఫ్ ద గ్రోత్. గ్రోత్ అంటే పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందువలన ఈ 6 గ్రోత్ హార్మోన్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రోత్ ప్రమోటర్స్ 3, గ్రోత్ ఇన్హిబిటర్స్ ఒక 3 ఉన్నాయన్నమాట. ఫస్ట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే గ్రోత్ని ఎంకరేజ్ చేసే హార్మోన్స్. ఈ 3 హార్మోన్స్ లేకపోతే గ్రోత్ అనేటటువంటిది రాదు మొక్క లోపల. ఆక్సిన్స్ కానీ, సైటోకైనిన్స్ కానీ, జిబ్బరెలిన్స్ కానీ. దానికి సంబంధించి 1 by 1 అంటే మనకి ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ మాత్రమే అడుగుతారు. అంటే ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి ఈ హార్మోన్స్ మన ప్లాంట్స్ మీద అనే దాని గురించి అన్నమాట. ఆ పాయింట్స్ని మాత్రమే మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఆక్సిన్ తీసుకుని మెన్షన్ చేస్తున్నాను. ఆక్సిన్స్, సెల్ ఎన్లార్జ్మెంట్ అంటే సెల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వడం. అంటే డివిజన్ జరగాలంటే ముందు సెల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. అదే సెల్ ఎన్లార్జ్మెంట్కి సంబంధించి ఏమేమి ఇంక్రీజ్ అయ్యేలాగా మనకి ఇక్కడ అంటే గ్రోత్ రావాలంటే పెరగాలంటే అందులో ఏం కంటెంట్ పెరగాలి, ఏ విధంగా పెరగాలి అనే దానికి సంబంధించి అన్నమాట. The most characteristic action of auxin is to promote cell enlargement. సెల్ సాగుతూ ఉంటుంది. మరి సెల్ సాగాలంటే ఊరికనే సాగిపోతుందా? ఎలా సాగుతుంది? ఎలాంగేషన్ ఆఫ్ కోలియోప్టైల్స్ అండ్ స్టెమ్స్ అక్కర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సెల్ ఎన్లార్జ్మెంట్. మన స్టెమ్ యొక్క టిప్ భాగం అదే కోలియో టిప్ అంటాం. దానికి ఎలాంగేషన్ ఏ విధంగా జరుగుతుంది, పొడవుగా ఎలా సాగుతూ ఉంటుంది అన్నప్పుడు దానికి సంబంధించి ద సెల్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఆస్మాటిక్ కంటెంట్ ఆఫ్ ద సెల్ లోపల ఆస్మాటిక్ కంటెంట్ అంటే ఏంటి, మనకి ప్రోటీన్స్ అనో లేకపోతే కార్బోహైడ్రేట్స్ అనో స్టార్చ్ గ్రాన్యూల్స్ అనో ఏదో ఒకటి సైటోప్లాజంలో ఉంటాయి కదా. ఆ ఆస్మాటిక్ కంటెంట్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే ఇంక్రీజింగ్ ఇన్ సెల్ పర్మిబిలిటీ టు వాటర్. మనకి ఆల్రెడీ అది సొల్యూట్ అనమాట. ఆస్మాటిక్ కంటెంట్ అంటే సొల్యూట్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు సాల్వెంట్ కావాలి అంటే వాటర్, అంటే ఒక సెల్ లోపలికి వాటర్ పర్మిబిలిటీ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి. సొల్యూట్స్ ఉన్నాయి, సాల్వెంట్ వచ్చింది. రిడక్షన్ ఇన్ వాల్ ప్రెజర్ అనేటటువంటిది తగ్గాలంట. ఇంక్రీజింగ్ ఇన్ వాల్ సింథసిస్ అంటే వాల్ ప్రెజర్ యొక్క ఇంక్రీజ్ అయిందనుకోండి బరస్ట్ అయిపోతుంది. అందుకోసం బరస్ట్ అవ్వడం కాదు కదా మనకి ఇక్కడ కావాల్సింది, డివిజన్ జరగడం కావాలి. ఇంక్రీజింగ్ ఇన్ వాల్ సింథసిస్ అంటే న్యూ వాల్ ఫార్మేషన్ జరిగేటటువంటి మెటీరియల్ మనకి రెడీ అవ్వాలి. అండ్ సింథసిస్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఇన్ సెల్ వాల్ ప్లాస్టిసిటీ. మనకి మైటాసిస్ డివిజన్ జరుగుతూ ఉంటుంది కదా. మైటాసిస్ డివిజన్ జరిగినప్పుడు మధ్యలో మిడిల్ ప్లేట్ ఏర్పడాలి. ఆ ప్లేట్ మీద మనకి క్రోమోజోమ్స్ కూర్చుని ఆ క్రోమోజోమ్స్ అనేటి డివిజన్ జరిగి ఆ పోలార్ రీజన్కి ఈ పోలార్ రీజన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మెటాప్లేట్ అనేటటువంటిది కాస్త మనకి సెల్ని డివైడ్ చేసేటటువంటి అంటే ఒక సెల్ కాస్త 2 సెల్స్ కింద డివైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం అందులో ఉండే మెటీరియల్స్ అన్నీ కూడా వాల్ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం అన్నమాట సెల్ ఎన్లార్జ్మెంట్ జరగాలంటే. అంటే ఇవన్నీ జరగడానికి మనకు ఆక్సిన్స్ అనేటటువంటి సెల్ ఎన్లార్జ్మెంట్ జరిగేలాగా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ ఎపికల్ డామినెన్స్ అండ్ ఇన్హిబిషన్. ఎపికల్ డామినెన్స్ అండ్ ఇన్హిబిషన్ ఆఫ్ లాటరల్ బర్డ్స్
అంటే నిటారుగా పెరగడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఆక్సిన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా నిటారుగా గ్రో అప్ అవడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. లాటరల్ బ్రాంచెస్ ఫార్మేషన్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే సైడ్కి బ్రాంచెస్ ఏర్పడడం ఆక్సిన్ ఒప్పుకోదు, స్ట్రైట్గానే నిటారుగా ఎంతైనా పొడవుగా వెళ్ళిపోవాలంటుంది. ద టెర్మినల్ బర్డ్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యాక్టివ్ ఇన్ గ్రోత్ వేర్ యాజ్ ద లాటరల్ బర్డ్స్ రిమైన్ ఇన్యాక్టివ్. అంటే ఎపికల్ బర్డ్ యాక్టివ్గా ఉండి గ్రో అప్ అవుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ యొక్క ఎఫెక్ట్ వల్ల లాటరల్ బర్డ్స్ అనేటటువంటి ఇన్యాక్టివ్గా ఉండి బ్రాంచెస్ ఫార్మేషన్ చేయదు. దిస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ ఎపికల్ డామినెన్స్ అంటాం, లేదా బర్డ్ ఇన్హిబిషన్ అంటాం. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా స్టెమ్ పొడవుగా ఎదుగుకుంటూ వెళ్ళడాన్ని మనం ఎపికల్ డామినెన్స్ అంటాం. ద డెవలప్మెంట్ ఆఫ్ ఆక్సిలరీ బర్డ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై ద ఐఏఏ అంటే ఇండోలెస్టిక్ యాసిడ్. ఆక్సిజన్ అది కెమికల్ ఫార్ములా, అది ఐఏఏ అంటాం మనం కెమికల్ రూపంలో చెప్పాలంటే. ప్రొడ్యూస్డ్ ఎట్ ద ఎపికల్ మెరిస్టమ్ అంటే ఎపికల్ స్టెమ్ యొక్క టిప్ భాగం లోపల మనకి ఐఏఏ ఎక్కువగా ప్రొడ్యూస్ జరగడం ద్వారా సెల్ డివిజన్ జరిగేసి స్టెమ్ పొడవుగా ఎదిగిపోతూ ఉంటుందన్నమాట. ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ డౌన్ ద స్టెమ్ అంటే మళ్ళీ కిందకి ట్రాన్స్ఫర్ చేసి కింద సెల్స్ కూడా యాక్టివ్గా డివిజన్ జరిగి స్టెమ్ పొడవుగా ఎదిగేలాగా ఎంకరేజ్ చేస్తుంది. వెన్ ద సోర్స్ ఆఫ్ ద ఆక్సిన్ ద ఎపెక్స్ ఈజ్ రిమూవ్డ్. మనం ఎప్పుడైతే స్టెమ్ యొక్క టిప్ భాగాన్ని ఇలా విరిచి పాడేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ద లాటరల్ బర్డ్స్ బిగిన్ టు గ్రో. అంటే ఇప్పుడు మనం ఏదైనా స్టెమ్ మనకి లాటరల్ బర్డ్స్ కావాలంటే మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం, ఏదైనా తాడి చెట్లాగా ఎదురుగా అలా వెళ్ళిపోతూ ఉంటే పైకి దాన్ని కొంతమంది కొమ్మిరి చేస్తూ ఉంటారు. ఎందుకురా పువ్వులు కాయలు కాయకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుందని చెప్పేసి విరిచేస్తే ఆ టిప్ అనేటటువంటిది కంట్రోల్ అవుతుంది. కాబట్టి లాటరల్ బర్డ్ ఫార్మేషన్ ఎంకరేజ్ అవుతూ ఉంటుంది. ద ఎపికల్ బర్డ్ ఎక్సర్ట్స్ ఆన్ ఇన్హిబిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఆక్సిలరీ బర్డ్స్ ప్రివెంటింగ్ దేర్ డెవలప్మెంట్. అంటే ఆ ఎపికల్ బర్డ్ ఏం చేస్తుంది? లాటరల్ బర్డ్స్ అన్నిటిని కూడా బొజ్జోండి మీరని చెప్పేసి సైలెంట్ చేసేసి గ్రోత్ని ఇంక్రీజ్ చేయదన్నమాట. అంటే ఓన్లీ ఎపికల్ డామినెన్స్ మాత్రమే, నిటారుగా పెరగడాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. థర్డ్ పాయింట్, సెల్ డివిజన్. ఆక్సిన్స్ ప్రమోట్ సెల్ డివిజన్ ఇన్ ద కేంబియం. సెల్ డివిజన్ అంటే ఒక సెల్ 2 సెల్స్ కింద డివిజన్ జరగాలి. ఆ డివిజన్ జరగడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే మనం ఇందాక సెల్ ఎన్లార్జ్మెంట్లో భాగంగానే జరుగుతుంది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సెకండరీ గ్రోత్. అంటే ప్రైమరీ గ్రోత్ కాకుండా దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం. స్టెమ్ అనేటటువంటిది ప్లాంట్ అనేటటువంటి దాని యొక్క బాడీని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం, అంటే విడ్త్ ఆఫ్ ద ప్లాంట్ జరగడం కోసం సెకండరీ గ్రోత్. అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ సెకండరీ గ్రోత్ ఆఫ్ స్టెమ్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్. అప్పుడు సెల్ డివిజన్ని మనకు ఆక్సిజన్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇన్ టిష్యూ కల్చర్స్ సెల్ డివిజన్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిన్స్ బిసైడ్ ద సైటోకైన్. అంటే మనం ప్లాంట్ టిష్యూ కల్చర్ అని చెప్పేసి అంటే సింగిల్ సెల్ నుంచి ప్లాంట్ ఫార్మేషన్ చేస్తూ ఉంటాం కదా ల్యాబ్ కండిషన్స్ లోపల. అక్కడ అప్లికేషన్స్ చేసేటప్పుడు అంటే సెల్ తీసుకుంటాం, ఏదో ఒక టిష్యూని తీసుకొస్తాం ప్లాంట్ నుంచి. ఆ టిష్యూ నుంచి ప్లాంట్ ఫార్మేషన్ జరగాలి కదా. అప్పుడు సెల్ డివిజన్ జరగాలంటే ఏం ఉండాలి? ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్తో పాటు కొంచెం సైటోకైనిన్ కూడా యాడ్ అవ్వాలన్నమాట. 2 ఉంటేనే గ్రోత్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటే ఉంటే ఎంకరేజ్మెంట్గా ఉండదు, 2 ఉండాలి. అంటే ఒకటి లో కాన్సన్ట్రేషన్, ఒక హై కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఆధారపడి. ఇప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలి, సైటోకైనిన్ తక్కువగా ఉండాలన్నమాట. నెక్స్ట్, రూట్ ఫార్మేషన్. ఇన్ సమ్ ప్లాంట్స్ if a stem with the terminal end and some leaves is cut and placed in moist soil, advanced roots will form at the basal end. This method is widely used in horticulture. Oxygen moves from apex to the base of stem and initiate the root formation. Indolestic acid and indolbutyric acid, naphthalinic acid are now widely used for propagating plants through stem cuttings. అంటే రూట్ ఫార్మేషన్ అనేటటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజా ప్లాంట్స్ ఉన్నాయి. రోజా ప్లాంట్స్ని మనం ఎలాగా ప్లాంటేషన్ చేస్తాం? స్టెమ్ కటింగ్స్ ద్వారా. స్టెమ్ కటింగ్ చేసి మనం న్యూ ప్లాంటేషన్ అంటే కొత్త మొక్కలు ఏర్పరుస్తూ ఉంటాం, అంటే గ్రాఫ్టింగ్ అంటూ ఉంటాం.
అంటే ఆ కట్ చేసినటువంటి స్టెమ్ ఉంది చూసారా, దాన్ని ప్లాంటేషన్ చేసేటప్పుడు దాని యొక్క బేస్ని ఆక్సిజన్లో ముంచామనుకోండి, ఆక్సిజన్లో ముంచి చేస్తే చాలా తొందరగా రూట్ ఫార్మేషన్ జరిగిపోతుంది. మనం ఏ అప్లికేషన్ చేయకపోయినప్పటికీ కూడా మన ఇళ్ళల్లో స్టెమ్ని విరుచుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాం. ప్లాంటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంట, స్టెమ్ టిప్లో ఉండేటటువంటి ఆక్సిజన్ కాస్త కిందకి డౌన్ అయ్యి, అంటే కిందకి జరిగి, అంటే ట్రాన్స్ఫర్ అయ్యి రూట్ ఫార్మేషన్ని, అంటే స్టెమ్ యొక్క టిప్ భాగం నుంచి, అంటే బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి మనకి రైజాయిడ్స్, రూట్స్ అనేటటువంటి ఏర్పడేలాగా ఎంకరేజ్ చేస్తుందంట. అంటే ఏంటి, మన టిష్యూ కల్చర్ లోపల ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా, సైటోకైనిన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా యాడ్ చేసామనుకోండి, ఫస్ట్ రూట్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. అంటే ఏంటి, ఆక్సిజన్ అనేటటువంటిది స్టెమ్ యొక్క టిప్ భాగంలో నుంచి బేస్ భాగంలోనికి ట్రాన్స్ఫర్ అయ్యి రూట్ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. అది రూట్ ఫార్మేషన్కి ఆక్సిజన్ ఉపయోగపడుతుందని చెప్పడానికి అనమాట. అది మనకి హార్టికల్చర్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి టెక్నిక్. మన వాళ్ళు ఏం చేస్తారో ఆ స్టెమ్ని కట్ చేసి ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. కట్ చేసినప్పుడు ఆ ప్లాంటేషన్ చేసిన మీద ఆక్సిజన్స్ స్ప్రే చేయడం ద్వారా ఈజీగా విత్ ఇన్ షార్ట్ టైం లోపల నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటిది గ్రో అప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ట్రోఫిజమ్స్. ట్రోఫిజమ్స్ అంటే మనకి ఇక్కడ ఫోటోట్రోఫిజం, జియోట్రోఫిజం. అంటే స్టెమ్ టిప్పు ఫోటోట్రోఫిజం చూపిస్తుంది, రూట్ టిప్పు జియోట్రోఫిజం చూపిస్తుంది. The bending of plant root and shoot is due to differential growth on one side resulting from unequal distribution of auxins. So the young stem is positively phototrophic, but in a root the higher auxin concentration dark side inhibits growth and so it bends away from light. అంటే మనకి స్టెమ్ ఎప్పుడూ కూడా లైట్ ఎటైతే ఎక్స్పోజ్ అవుతుందో అటువైపే గ్రో అప్ అవుతుంది. రూట్ ఎప్పుడూ కూడా అగెనెస్ట్ ద, అంటే లైట్కి ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి రూట్ పార్ట్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి దట్ కెన్ డౌన్వర్డ్. అంటే స్టెమ్ యొక్క టిప్ భాగంలోనూ రూట్ యొక్క టిప్ భాగంలోనూ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఉంటాయి కాబట్టి ఈజీగా గ్రో అప్ అవుతూ ఉంటుంది. యంగ్ స్టెమ్ అయితే పాజిటివ్గా ఫోటోట్రోఫిక్కి, అదే రూట్ అయితే హయ్యర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉండి డార్క్ కండిషన్స్ ఉండడం వలన అది ఎక్కువగా లోతుకి పెరగదు, అలాగని చెప్పేసి లైట్కి ఎక్స్పోజ్ అవ్వదు. అంటే ఈ మనకి రెండు కూడా స్టెమ్ పెరుగుతుంది, రూటు పెరుగుతుంది, కానీ ఆపోజిట్లో పెరుగుతాయి. అంటే మనకి స్టెమ్ యొక్క టిప్ భాగం లోపల ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆక్సిజన్ కిందకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల రూట్ లోపల హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేటటువంటిది ఎక్కువైపోయి అది కిందకి గ్రో అప్ అవడాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్స్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇక్కడ మనకి జనరల్గా అయితే ఫ్లవర్ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేయదు, కాకపోతే కొన్ని మొక్కల్లో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్ లోపల, మన కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఏంటి, మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఏర్పడతాయి, ఫీమేల్ ఫ్లవర్స్ తక్కువగా ఏర్పడతాయి. కానీ ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే మనకి మేల్ ఫ్లవర్స్ వల్ల ఫ్రూటింగ్ బాడీస్ ఏర్పడవు, ఫీమేల్ ఫ్లవర్స్ వల్ల ఫ్రూటింగ్ బాడీస్ వస్తాయి. అందుకోసం అని చెప్పేసి మేల్ ఫ్లవర్స్ బదులు ఫీమేల్ ఫ్లవర్స్ ఏర్పడేలాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఆక్సిన్స్ కెన్ మోడిఫై ద సెక్స్ ఆఫ్ ద ఫ్లవర్స్. అప్లికేషన్ ఆఫ్ ఆక్సిన్స్ ప్రొడ్యూస్ ఫీమేల్ ఫ్లవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మేల్ ఫ్లవర్స్ ఇన్ కుకుర్బిటేసి. అంటే మగ పుష్పాల కంటే ఆడ పుష్పాలు ఎక్కువగా ఏర్పడేలాగా ఆక్సిజన్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇన్ కుకుర్బిటేసి ఓన్లీ, కుకుర్బిటేసి ఫ్యామిలీలో మాత్రమే ఎంకరేజ్ చేస్తుందండి ఓయ్. నెక్స్ట్ ఫ్లవర్ ఫార్మేషన్. ఇక్కడ ఆక్సిన్స్ జనరల్గా అయితే ఫ్లవర్ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేయవు, ఇన్హిబిట్ చేస్తాయి. కానీ ఇన్ పైనాపిల్ ఆక్సిన్ ఇండ్యూసెస్ ఎర్లీ ఫ్లవరింగ్. పైనాపిల్ లోపల అంటే తొందరగా ఫ్లవరింగ్ వచ్చేలాగా ఆక్సిన్స్ ఎంకరేజ్ చేస్తాయంట. అంటే ఆక్సిన్స్ ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ వింటెక్స్ బార్లీ. బార్లీలో కూడా అంటే ఎర్లీగా ఫ్లవరింగ్ వచ్చేలాగా పైనాపిల్లోను వింటెక్స్ బార్లీలోను ఈ రెండిటిలోనూ ఎంకరేజ్ చేస్తుందంట. కానీ క్యాబేజీలో మాత్రం
ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ టు డిలేయింగ్ ద ఫ్లవరింగ్. క్యాబేజీలో ఫ్లవరింగ్ ఏర్పడకుండా డిలే చేస్తుంది క్యాబేజీలో. సో దట్ ద వెజిటేటివ్ బర్డ్స్, మనకి క్యాబేజీ అంటే ఏంటి, మనకి తినేటటువంటి ఫుడ్ మెటీరియల్, వెజిటేటివ్ బర్డ్. ఆ వెజిటేటివ్ బర్డ్ అలా గ్రో అప్ అయ్యేలా, అంటే ఇంక్రీజింగ్ దే సైజ్, దాని యొక్క సైజు పెరుగుతుంది తప్ప అది పూర్తిగా విచ్చుకోదన్నమాట. అంటే డిలేయింగ్ ద ఫ్లవరింగ్, ఆ బర్డ్ అలాగే ఉండిపోయేలా చేస్తుందన్నమాట. స్ప్రేయింగ్ ఆర్థోక్లోరోఫినాక్సిప్రోపియోనిక్ యాసిడ్, అంటే ఈ ఆర్థోక్లోరోఫినాక్సిప్రోపియోనిక్ యాసిడ్ అనేటటువంటి దాన్ని 10 ppm అంత అమౌంట్ని మనం ఆ క్యాబేజీ ప్లాంట్స్ మీద స్ప్రే చేయడం ద్వారా, దిస్ ఇస్ ద ఆక్సిన్, దీన్ని స్ప్రే చేయడం ద్వారా ఫ్లవరింగ్ అనేటటువంటిది డిలే అవుతుందంట. అందువల్ల మనకి క్యాబేజీ అనేటటువంటిది ఈల్డ్ వస్తుంది. లేకపోతే ఆ క్యాబేజీ అనేటటువంటిది రాకుండా ఫ్లవర్ ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చింది అనుకోండి, దేర్ ఇస్ నో క్యాబేజీ. అంటే క్యాబేజీలో ఫ్లవరింగ్ని డిలే చేస్తుంది, పైనాపిల్లో ఎర్లీగా ఫ్లవరింగ్ వచ్చేలాగా చేస్తుంది అన్నమాట ఆక్సిన్. దట్ ఈస్ ద వేరియేషన్. పార్థినోకార్పీ అంటే వితౌట్ ఫెర్టిలైజేషన్ లేకుండానే మనకి ఫ్రూట్ బాడీస్ ఫార్మేషన్ జరగడం. అంటే ఏంటి, ఇట్ మీన్స్ ఫెర్టిలైజేషన్ జరిగితే సీడ్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్ జరపడం, అంటే దట్ కెన్ ఎంకరేజ్డ్ బై ద ఆక్సిన్. ఆ విషయాన్ని మనకి గస్టాఫ్సన్ అనే అతను మొట్టమొదటిసారిగా చెప్పాడు. దట్ ఈస్ ద ఇండ్యూస్డ్ పార్థినోకార్పీ అనే ప్రక్రియ ద్వారా, అంటే ఇండ్యూస్డ్ పార్థినోకార్పీని ఎంకరేజ్ చేసింది ఎవరు, ఆక్సిన్ అనేటటువంటి కాంపౌండ్. ఈ ఆక్సిన్ అంటే దట్ ఈస్ ద మనకి హార్మోన్, ప్లాంట్ హార్మోన్. ద సీడ్లెస్ వెరైటీస్ గ్రేప్స్, సిట్రస్ షో హయ్యర్ ఆక్సిన్ కంటెంట్. అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ ఏర్పడుతున్నాయంటే దాని లోపల హయ్యర్ ఆక్సిన్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంది. అంటే సీడ్ వెరైటీస్ అంటే విత్తనాలు ఉన్నటువంటి ఫ్రూట్ బాడీస్ కంటే విత్తనాలు లేనటువంటి ఫ్రూట్ బాడీస్లో ఆక్సిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంట. వెన్ ఆక్సిన్స్ ఆర్ అప్లైడ్, ఇంక్రీజ్ ఇన్ ఫ్రూట్ సెట్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ గ్రేప్స్, టొమాటోస్, సిట్రస్ అండ్ పీర్. In tomato and mango, spraying of naphthalic acetic acid increases the fruit yielding. ఎక్కువ సంఖ్యలో ఫ్రూట్స్ ఫార్మేషన్ జరగడం కోసం మనం నాఫ్థలిక్ ఎసిటిక్ యాసిడ్ని స్ప్రే చేయడం ద్వారా మనకి ఎక్కువగా ఈల్డ్ వస్తుందంట, అంటే ఆక్సిజన్ యొక్క ఎఫెక్ట్ వల్ల. ఇండోల్బిటరిక్ యాసిడ్ కెన్ ఆల్సో ఇండ్యూసెస్ ద పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్. అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్ జరగడం కోసం ఆక్సిజన్స్ని యూస్ చేస్తాము. ఆ సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్ జరిగే విషయాన్ని పార్థినోకార్పీ అంటాం. పార్థినోకార్పీ అంటే వితౌట్ ఫెర్టిలైజేషన్ జరిగితేనే జైగోట్ వస్తేనే ఎంబ్రియో ఉంటుంది, ఎంబ్రియో ఉంటేనే సీడ్ ఉంటుంది. అవునా, అక్కడ సీడ్ అనే మాట లేకుండా ఫ్రూట్ ఫార్మేషన్ చేయడం. నెక్స్ట్, అబ్సెసిషన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. షెడ్డింగ్ ఆఫ్ మెచ్యూర్ లీవ్స్ ఆర్ రైపెన్ ఫ్రూట్స్ ఈజ్ కాల్డ్ అబ్సెసిషన్. అంటే ఫ్రూట్స్, లీవ్స్ అనేటటువంటివి రాలేగా చేయడం. ఎప్పుడో మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత, పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత రాలుతాయి. అవునా, షెడ్డింగ్ ఆఫ్ మెచ్యూర్ లీవ్స్ అండ్ రైప్ ఫ్రూట్స్ ఈజ్ కాల్డ్ అబ్సెసిషన్. బిఫోర్ ద ఫాల్ ఆఫ్ అన్ ఆర్గాన్, అంటే మనకి అబ్సెసిషన్ లేయర్ ఫార్మేషన్ జరగక ముందే మనం దానికి ఆక్సిజన్ అప్లై చేసామనుకోండి, ఆ ఫ్రూట్ ఫాలింగ్ అనేటటువంటిది, లీఫ్ షెడ్డింగ్ అనేటటువంటిది జరగదంట. అంటే అబ్సెసిషన్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇట్స్ బేస్. సెల్స్ ఇన్ అబ్సెసిషన్ లేయర్ ఆర్ వీక్లీ అటాచ్డ్ టు ద ఈచ్ అదర్ డ్యూ టు డిగ్రేడేషన్ సెల్ వాల్ కాంపోనెంట్స్. అంటే అబ్సెసిక్ లేయర్ అనేటటువంటిది ఏంటి, ప్లాంట్ బాడీ నుంచి ఆ ఆర్గాన్ సెపరేట్ అయిపోయేలాగా మధ్యలో ఒక బ్రేకింగ్ లేయర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ లేయర్ ఏర్పడితే దట్ ఈస్ డిటాచ్డ్ ఫ్రమ్ ది ప్లాంట్. ఆ ఫ్రూట్ కానీ లీఫ్ కానీ మొక్క నుంచి సెపరేట్ అయిపోతుంది. అలాంటి వాటికి మనం ఎప్పుడైతే ఆక్సిజన్ని యాడ్ చేసామనుకోండి, అంటే పీట్యూల్ ఆఫ్ ద లీఫ్ లేదా ఫ్రూట్ ఆఫ్ ద స్టాక్ దానికి అప్లై చేసామనుకోండి, ఎక్కడైతే బ్రేకప్ అవుతుంది అనుకుంటున్న ఆ భాగానికి అప్లై చేస్తే, అంటే ఆక్సిజన్ ఫ్రమ్ ఏ లీఫ్ బ్లేడ్ ఇన్హిబిట్స్ ద అబ్సెసిషన్. ఇఫ్ ద లీఫ్ బ్లేడ్ ఈజ్ సర్వ్డ్ ద పీట్యూల్ ఫాల్ డౌన్ బట్ ఇట్ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్, ఇండోలెస్టిక్ యాసిడ్. But if indolestic acid is applied at the tip of petiole యొక్క టిప్ భాగంలో అప్లై చేస్తామనుకోండి, అంటే అప్పుడు లీఫ్లు ఫాల్ డౌన్ అవ్వవు.
it will not fall down. In autumn season, leaves fall down as the oxygen level increases in the leaves. అంటే మనకి ఆటమ్ సీజన్ వచ్చిందనుకోండి, అంటే మనకి వసంతకాలం రావడానికి ముందు ఆకులు రాలిపోతూ ఉంటాయి. రాలిపోయి మనకి అంటే అది రాలితేనే కొత్త చిగురు వస్తుంది, లేకపోతే రాదు కదా. అంటే అప్పుడు రాలిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? వాటి లోపల లీవ్స్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ అనేటటువంటివి డిక్రీజ్ అవ్వడం. అంటే ఆక్సిజన్స్ అనేటటువంటివి డిక్రీజ్ అయిపోవడం అంటే తక్కువగా ఉండడం వలన ఆ లీవ్స్ అనేటటువంటివి ఫాల్ డౌన్ అయిపోతాయంట. అది విషయం. నెక్స్ట్ వీడ్ కిల్లర్స్. సమ్ సింథటిక్ ఆక్సిజన్స్. వీడ్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ద ఎక్సెప్ట్ ద క్రాప్ ప్లాంట్స్. మనం పెంచేటటువంటి పంట మొక్క కాకుండా మిగిలిన ఏ మొక్కలైనా మనం వీడ్ క్రాప్స్ కింద అంటే వీడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ వీడ్స్ని అంటే కలుపు మొక్కలు అంటాం. కలుపు మొక్కల్ని రిమూవ్ చేయడం కోసం సమ్ ఆఫ్ సింథటిక్ ఆక్సిజన్స్ని ప్రిపేర్ చేశారంట. దట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ద కిల్లర్స్. అంటే ఎలాంటి అంటే క్రాప్ ప్లాంట్స్కి ఎలాంటి నెగిటివ్ అంటే క్రాప్ ప్లాంట్స్ని డ్యామేజ్ చేయవు, ఓన్లీ వీడ్ ప్లాంట్స్ని మాత్రం డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. దీస్ ఆర్ అప్లైడ్ టు ద లీవ్స్ ఆర్ టు ద సాయిల్. మొక్కల మీద స్ప్రే చేయొచ్చు లేదా సాయిల్ మీద స్ప్రే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 2,4-D, 2,4,5 అంటే ట్రైక్లోరోఫీనాక్సిస్టిక్ యాసిడ్ లేకపోతే 2,4-డైక్లోరోఫీనాక్సిస్టిక్ యాసిడ్. ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ అన్నమాట. దట్ ఈస్ ద యూజ్డ్ యాజ్ ద ఎఫెక్టివ్ వీడ్ సైడ్స్. అంటే వీడ్ సైడ్స్ అంటే మనం ఏమంటాము గుల్మనాశకాలు అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు అన్నమాట. అంటే ఆ కలుపు మొక్కలను నివారించేటటువంటి కాబట్టి అందువలన కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించేటటువంటి కెమికల్స్ వీడ్ సైడ్స్. దే ఆర్ యూజ్డ్ ఇన్ లో కాన్సన్ట్రేషన్. చాలా తక్కువగా వాడుకోవాలన్నమాట. సో దట్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్. అంటే మనుషులకి కానీ జంతువులకు కానీ ఎలాంటి నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉండవంట. కలుపు మొక్కలు మాత్రమే చంపుతుందంట, పంట మొక్కల్ని చంపవంట. సింథటిక్ ఆక్సిజన్స్, ఇక్కడ ఆక్సిజన్స్ని యూజ్ చేసుకున్నాం. అంటే దిస్ ఈజ్ ద ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ యొక్క ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ కింద మనం మెన్షన్ చేసుకున్నాం. ఒక 10 పాయింట్స్ వచ్చినాయి. ఎందుకు ఉపయోగపడుతుందంటే సెల్ ఎన్లార్జ్మెంట్ కోసం అన్నాం, ఎపికల్ డామినెన్స్, అలాగే సెల్ డివిజన్ పర్పస్కి, రూట్ ఫార్మేషన్ కోసం, ట్రోఫిజం, అలాగే సెక్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ కుకుర్బిటేసి ఫ్యామిలీ, ఫ్లవర్ ఫార్మేషన్ అంటే ఎర్లీగా ఫ్లవర్ ఫార్మేషన్ పైనాపిల్ అండ్ వింటర్ బార్లీలో ఎంకరేజ్ చేస్తుంటే క్యాబేజీలో డిలేయింగ్ చేస్తుంది. పార్థినోకార్పీ, సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్, అబ్సెషన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్, ఆకులు ఫ్రూట్స్ రాలిపోకుండా ఉండడం కోసం ఆక్సిజన్ ప్రమోట్ చేయడం ద్వారా. అలాగే వీడ్ కిల్లర్స్, కలుపు మొక్కల నివారణ కోసం మనకి ఆక్సిజన్స్ ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మీకు దిస్ ఈజ్ ద ఎంకరేజ్ ద అంటే ఎప్పుడూ కూడా బాడీలో పార్ట్స్ రాలిపోకుండా కాపాడుకుంటుంది, అంటే గ్రోత్ని ఎంకరేజ్ చేసుకుంటుంది. అవునా? అంటే దిస్ ఈజ్ ద ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఆక్సిజన్స్ కింద మెన్షన్ చేసుకోవచ్చు వీటిని. మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఒక 4 పాయింట్లు రాసిన చూడండి. ఇక్కడ ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేటింగ్ అంటే మనం హార్టికల్చర్లో కానీ ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్రాసెస్లో కానీ ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఆక్సిజన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్లో నుంచి వచ్చినవే ఈ ఇంపార్టెన్స్. అంటే ఏమైనా 5 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా ఈ పాయింట్స్ ఇలా రాసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ అలాగ మెన్షన్ చేసిందనమాట. అంటే ప్రివెన్షన్ ఆఫ్ ప్రీమెచ్యూర్ డ్రాప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఎర్లీ స్టేజ్లో రాలిపోకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఆక్సిజన్ ఉపయోగపడుతుందంట. ఇంక్రీజింగ్ ఫ్రూట్ సెట్ ఫ్రూట్ యొక్క సంఖ్య పెంచుకోవడం కోసం. థిన్నింగ్ ఆఫ్ కాంపాక్ట్ ఫ్రూట్స్, ప్రివెన్షన్ ఆఫ్ లీఫ్ ఫాల్ పత్రాలు రాలిపోకుండా ఉండడం, డీఫోలియేషన్ ప్రివెంట్ చేయడం కోసం, కంట్రోల్ ఆఫ్ ఫ్లవరింగ్, వీటన్నిటి కోసం. పార్థినోకార్పిక్ డెవలప్మెంట్ ఫ్రూట్స్ అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్ చేయడం కోసం. ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రౌటింగ్ ఆఫ్ బర్డ్స్ బై ఇన్హిబిటింగ్ యాక్షన్ అంటే ఇవన్నీ పనుల కోసం మనకి ఆక్సిజన్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి.
మిమ్మల్ని ఎగ్జామినేషన్లో సింపుల్గా ఆక్సిజన్ ఒకటి అడిగితే ప్రాబ్లం లేదు, 10 పాయింట్స్ రాసేస్తే అయిపోతుంది ఎగ్జామినేషన్లో. ఓన్లీ ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే అంతే తప్ప, అంటే గ్రోత్ ప్రమోటర్స్ అన్నాడు అనుకోండి 3 గురించి రాయాల్సి వస్తుందమ్మా, ఒకదాని గురించి కాదు. అంటే అప్పుడు ఒక్కొక్క దాని గురించి 5 పాయింట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద growth and development and physiological effects of the oxygens.